హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. పంకిన్తో మంచి టేస్టీ కీర్ మీకోసం చేస్తున్నాను. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ కూడా తెలుసుకుందాం. ముందుగా వీటిలో వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు హెల్త్ ఈజ్ వెరీ హెల్దీ అని చెప్పచ్చు. కాకపోతే వెయిట్ లాస్ కోసం ట్రై చేయాలి అనుకున్న వాళ్ళు పంకిన్ కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇందులో లెస్ క్యాలరీస్ ఉంటాయి అండ్ ఈజీ డైజెస్టబుల్ ఫుడ్ కూడా. పంకిన్ని కట్ చేసి పెట్టుకుందాం. బాబోయ్, చాలా గట్టిగా ఉందండి. ఇది పీల్ ఆఫ్ చేసుకోవాలంటే మనకు చాలా ఎనర్జీ కావాలి. మళ్ళీ ఇవి రిమూవ్ చేసుకోవడం పెద్ద కష్టం కాదు, మనం ఈజీగా తీసుకోవచ్చు. కానీ వీటిని కట్ చేయడమే చాలా కష్టమైంది. ఈ సీడ్స్ కూడా మీరు ఎండబెట్టి దాచిపెట్టుకోండి. ఏవైనా కీర్స్ అవన్నీ చేసుకునేటప్పుడు ఈ సీడ్స్ వాడుకుంటే బాగుంటుంది. ఈజీ కాదు, కంప్లీట్గా చాక్తోనే పీల్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చూడండి, ఇలా పీల్ ఆఫ్ చేసి పెట్టుకున్నాను. వీటిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి చూడండి. నెక్స్ట్ ఇది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ హీట్ అయిన తర్వాత గీలో సేమియా వేయించుకుందాం. ఓకేనా? వీటిని సేమియాని ముందుగా వేయించి పెట్టుకుందాం. జస్ట్ లైట్ గోల్డెన్ బ్రౌన్లో వేయించుకుంటే చాలు, ఎక్కువ వేయించుకోకూడదు. ఓకేనా? ఎక్కువ వేయించుకున్నామనుకోండి అవి ఇంకా డార్క్ కలర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ సేమ్ ప్యాన్లోనే కట్ చేసి పెట్టుకున్న పంకిన్ పీసెస్ యాడ్ చేసుకుందాం. నేనైతే పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను, లేదంటే ఇవి సాఫ్ట్ అయిపోతాయి వన్స్ కుక్ చేసేటప్పుడు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే త్వరగా సాఫ్ట్గా అయిపోతాయని అనుకుంటున్నాను నేను. లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుంటే త్వరగా సాఫ్ట్ అయిపోతాయి. చూడండి, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, సాఫ్ట్గా కుక్ అయిపోయింది. ఒకవేళ కుక్ అవ్వలేదు అంటే కొద్దిగా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకున్నాం అనుకో సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. చూడండి, చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది. వీటిని పొటాటో స్మాషర్ ఉంది కదండి, వాటితో స్మాష్ చేసుకుంటే మొత్తం పేస్ట్లా అయిపోతుంది. అదే మిక్సీలో వేయాలి అంటే ఇది చల్లగా అవ్వాలి, ఇవన్నీ పెద్ద ప్రాసెస్ కదా. ఇలా పొటాటో స్మాషర్తో చేసేస్తే స్మూత్గా వచ్చేస్తుంది, పెద్ద టైం తీసుకోదు. చూడండి ఎలా స్మాష్ అయిపోయిందో. చూడండి, పొటాటో స్మాషర్తో చక్కగా స్మూత్గా అయిపోయింది. పీసెస్ కట్ చేసేటప్పుడు ఎంత కష్టపడ్డానో ఇది ఎంత ఈజీగా కుక్ అయిపోయింది. చూడండి ఎంత స్మూత్గా అయిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో సేమియా యాడ్ చేసుకుందాం. చూడండి, మనం వేయించి పెట్టుకున్నాం కదా, సేమియా యాడ్ చేసుకుందాం. ఇందులో బాయిల్ చేసుకుందాం. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. మిల్క్లో సేమియా యాడ్ చేసామనుకోండి చాలా స్లోగా కుక్ అవుతుంది. అదే వాటర్లో మనం సేమియా యాడ్ చేసామనుకోండి ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ ఈ పంకిన్ మనం ఇంకో బెనిఫిట్ కూడా చెప్పుకోవడం మర్చిపోయాను. ఇది హెయిర్కి, స్కిన్కి కూడా చాలా మంచిది అని కూడా విన్నాను. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి పంకిన్లో. సో మనం డైట్లో కొద్దిగా తీసుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది అని నాకు కూడా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. చూడండి, ఇప్పుడు సేమియా కూడా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. మీకు ఎంత అవసరం అన్నది అంత వేసుకోండి. మేమైతే షుగర్ చాలా తక్కువ తీసుకుంటాం, సో నేను కొద్దిగా వేసుకుంటున్నాను. ఎక్కువ షుగర్ ప్రిఫర్ చేయం మేము. ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఫైనల్గా మనం మిల్క్ యాడ్ చేసుకోవటమే. ఎంత ఫాస్ట్గా అయిపోయిందో చూడండి. సేమియా వేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు
చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. నాకైతే ఎంతో నచ్చింది. ఇలా ఒక 5 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాం. చూడండి, పంకిన్ కీర్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా ట్రై చేయండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా వాళ్ళందరికీ త్వరగా ఏదైనా రెసిపీ అయిపోవాలి అనుకుంటే ఇది ఈజీగా అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది. నెక్స్ట్ ఇది వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. నెక్స్ట్ వీటిని డ్రై నట్స్ తోటి రోస్ట్ చేసి పెట్టుకున్న నట్స్ ఉంటాయి కదా, మీకు మీ ప్రిఫరబుల్ ఏవైనా నట్స్ గార్నిష్ చేసుకోవటం. చూడండి, యమ్మీ యమ్మీ కీర్ రెడీ అయిపోయింది. వెరీ క్విక్ అండ్ సింపుల్గా అయిపోయింది కదండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.